హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. మనకి మేలగన్ లాంటి మూవీస్ చాలా నచ్చుతాయి. మేలగన్ అంటే తెలుగులో సత్యం సుందరం. ఈ మూవీస్ ఎందుకంత నచ్చుతాయంటే దాంట్లో ఒక న్యాచురాలిటీ ఉంటుంది. లైక్ కన్వర్జేషన్స్ అయినా విజువల్స్ అయినా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే నార్మల్ డ్రామా మూవీస్కి సత్యం సుందరం మూవీకి తేడా ఏంటంటే నార్మల్ మూవీస్లో మనకు దాదాపు సీన్స్తో మ్యూజిక్తో ఆర్ వచ్చే లవ్ సీన్స్తో నచ్చేలాగా చేస్తారు. బట్ సత్యం సుందరం మూవీస్ లాంటివి అలా కాదు, కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటాయి. కన్వర్జేషన్స్తోనే బ్యూటిఫుల్ డ్రామా క్రియేట్ చేస్తారు. దానివల్ల ఇలాంటి మూవీ ఇంకోటి రాదురా అనిపిస్తుంది. కానీ ఆ మూవీకి సిమిలర్గా ఉండే ఇంకో మూవీ ఉంది. మొత్తం సేమ్ అనట్లే, కానీ ఎంతో కొంత సిమిలారిటీస్ ఉంటాయి. ఆ మూవీ పేరే నరే ఎలుతుం సుయసరితం. ఈ మూవీ ప్లాట్ చూసుకుంటే ఒక జాబ్లెస్ పర్సన్ అండ్ ఒక రిటైర్డ్ పర్సన్, ఈ రెండు క్యారెక్టర్స్ చుట్టే స్టోరీ తిరుగుతుంది. ఈ టూ పర్సన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని షేర్ చేసుకుంటారు. ఇది మనకి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. దీనిలో మెయిన్ లీడ్గా మణికందన్ ఉంటాడు. ఈ మూవీకి స్టోరీ రాసింది, డైరెక్షన్ చేసింది కూడా మణికందనే. గుడ్ నైట్, కుదుంబస్తాన్ ఇంకా ఇలాంటి కంటెంట్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్లో యాక్ట్ చేశాడు. ఇది ఇప్పటి మూవీ కాదు, 2015లో షూట్ చేశారు. కానీ రిలీజ్ మాత్రం 2022లో సోనీ లివ్లో స్ట్రీమ్ అయ్యింది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఉన్నది తక్కువ రన్ టైమే, అరౌండ్ 1.5 hours ఉంటుంది. బట్ ఎక్కడ ల్యాగ్ ఆర్ బోరింగ్ సీన్ అయితే అస్సలు ఉండదు. ట్రస్ట్ మీ, మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే పక్కాగా క్రియేట్ అవుతుంది. మూవీలో వెళ్ళే డ్రామా సీన్స్ కూడా కావాలని పెట్టినట్టు కానీ ఆర్ ఇది స్టోరీకి అవసరం లేదుగా అనే సీన్స్ అయితే అస్సలు ఉండవు. టోటల్గా ఎంటర్టైన్ చేస్తుంది మూవీ. ఇది చాలా అండర్ రేటెడ్ మూవీ, కానీ తెలుగులో లేదు. మనకి తమిళ్ లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్ సబ్టైటిల్స్ అవైలబుల్గా ఉంది, చూసేయండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిలిం క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ కంటెంట్ వైజ్ క్వాలిటీ ఫిలిమే. అండ్ మూవీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి సజెషన్స్ ఇంకా కావాలంటే మూవీ దునియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.